9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు నమ్మి మోసపూరిత హామీలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని, ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో తెలిపిన హామీలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని, ఇది సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు నిదర్శనమని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చామని, ఇకనైనా భాజపా కాంగ్రెస్ పార్టీలకు మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని, నన్ను ఎంపీగా గెలిపిస్తే బోధన్, రూరల్, అర్బన్ లో గల సమస్యలపై తనకు ఎంత అవగాహన ఉందని, వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని తెలిపారు. ఇది ఇలా ఉండగా నియోజకవర్గంలో చూసే మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఇక పార్టీ శ్రేణులోని విభేదాలు, సమన్వయ లోపాలు కూడా తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించే వారు లేక ఎడపల్లి మండలం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోందని సమాచారం. ఈ కార్నర్ మీటింగ్ కి మండల ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు గైర్హాజరు కావడంతో ప్రజల్లో మరింత అనుమానాలకు ఆశయం పోసినట్లయింది. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, సింగిల్ విండో చైర్మన్ గోదావర్ గంగారెడ్డి, మండల అధ్యక్షులు దేరెడ్డి శ్రీరామ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే మే 13 నాడు ఎవడైతే వాగ్దానం ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండో వాని ఓటుతో తుక్కు మీ బ్యాలెట్ మీద, ఆ ఓటుతోని తుక్కు కొట్టాలి. అప్పుడు సిగ్గా శరం వస్తే వాళ్ళకు గ్రామాలకు వస్తారు నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు. అడగండి, మీరు స్కూటీలు ఏమైనా రావడం, మీరు ఆడపిల్లలు బస్సులో పోతున్నారు, ఆడపిల్లలు నడుచుకుని పోతున్నారు స్కూల్కి, స్కూటీలు ఇస్తూనే మీ ముఖ్యమంత్రి ఏమైనా స్కూటీలు అడగండి, మీరు తులం బంగారం ఏమైనా అడగండి, మీరు పక్క చీపుగడ్డలు పట్టుకొని మీరు ఆడవాళ్ళు బంగారం మీద అడగండి, మీరు రాడవులకు. వాళ్ళు రైతులు, చాలామంది రైతులు మోసపోయిన రైతులు. రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తున్నాడు. ఏమైంది? ఇచ్చిండా? ఇచ్చే ముఖం లేదు, ఇచ్చే దమ్ము లేదు, ఇచ్చే ధైర్యం లేదు. అలాంటి వ్యక్తులు గెలిచిన తర్వాత ప్రజల్ని బెదిరించుకుంటూ పబ్బం గడుతున్నారు తప్ప మరి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తులు కాదు. నేను చెప్తున్నా, మా అవ్వలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఎలక్షన్ దాకేమన్నారు మీరు? మాకు 2,000 పంపిస్తారు మా పెద్ద కొడుకు కేసీఆర్, నేను కేసీఆర్కి ఇస్తాను. ఎందుకేళ్ళ కోట్లు మీరు అంటే చిన్న లఫంగా కొడుకు 4,000 ఇస్తారనుకున్నారు మీరు. ఇచ్చే 4,000 గవే కేసీఆర్ 2,000. మోసం చేయలే కేసీఆర్? మోసం చేసిండా? మరి ఎందుకేలేదు మీరు? మోసం చేసే వ్యక్తులకు, అబద్ధాలు హామీ ఇచ్చే వ్యక్తులకు ఓట్లేసి రోడ్ల మీద తిరుగుతున్న ప్రజలందరూ కూడా 5 లక్షల ఇల్లు కనిపిస్తారు. ఇచ్చిండా ఒక ఇల్లు? రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా అయిపోయింది. ఇంకన్నడిగా పెద్దరికంతో రైతాంగానికి ఇవన్నీ ఇస్తా, రైతులు పండించిన పంటకు ధాన్యాన్ని కూడా క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఇచ్చిండా? ఒక ఎకరానికి 30 క్వింటాలు పండుతాయిలేవా? 30 × 500 15,000 ఇచ్చే రైతు బంధు 7,500, అంటే 22,500 ఈయన ముఖానికి ఇస్తాడు, మనం తీసుకుంటున్నాం. ఎట్లా మోసం చేస్తాం మనం? ఎట్లా మోసపోతాం మనం? కౌలు ఇస్తాడు, ఇంకా కౌలు ఇస్తా అంటాడు. వ్యవసాయ కూలి 12,000 రూపాయలు ఇస్తా అంటాడు. ఆటో డ్రైవర్ 12,000 ఇస్తా అంటాడు. స్కూల్ చదువుకున్న పిల్లలు 4,000 రూపాయలు. అడ్డగోలు వాగ్దానాలు. కొంచెం సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు వస్తారు కావాలకు, కొంచెమైనా సిగ్గుండాలి. ఓట్లు అడేటప్పుడు చెప్పాలా? మీరు అడుగురు, మీరు అరే ఇవన్నీ ఇస్తేనే ఓట్లు ఇస్తాను మీకు అని చెప్పండి. ఎవడు ఊర్లోకి రాడు, మీకు అసలు రాడు. ఇవి వేసి ఇవి ఇచ్చి రావాలని చెప్పండి, ఎవడు రాడు. ఇంకేమంటాడు రేవంత్ రెడ్డి? ఏదైతే రుణమాఫీ ఉందో 2 లక్షల రూపాయలు, ఆ రోజు ఏమన్నాడు? ఎలక్షన్ ముందర మీరు ఇప్పుడు ఓట్లేయండి, రేపు ఓట్లేయండి. మరి ఇవాళ రుణమాఫీ చేసిన కేసీఆర్ మళ్ళీ ఎల్లుండే బ్యాంకులకు తీసుకుని 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు మొత్తం ఇచ్చేస్తారు. ఇచ్చిండా? 5 నెలలు అయితే చెప్పి ఇప్పుడేమంటుండో భాషల సరస్సు సాక్షి చెప్తుండా
బాబర్, బుడ్డర్ ఖాన్ ఇలాంటి వేషాలు వేసుకుంటే ప్రజలు మోసం చేసి రేపు 15 రాష్ట్రం ఏమైతే ఈ పార్లమెంట్ అయిపోతుంది, సర్పంచ్లు అయిపోతుంది, ఎంపీపీలు అయిపోతుంది. అప్పుడు నేను ఇయ్య అన్నపై వస్తున్నా ఇప్పుడు లేవు ఏం చేయాలంటాడు. అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి చెప్తున్నా. నేను గెలిస్తే నేను హామీ ఇస్తున్నా మీకు. నేను ఎడపల్లి గ్రామంలో సమస్య నాకు తెలుసు. ఎడపల్లి రైల్వే గేట్లో ఫ్లైఓవర్ లేదు. ఎన్నేళ్ళు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు చేసింది. నిజాం జమాన్లో పుట్టినటువంటి లైన్ అది. ఫ్లైఓవర్ చేయరాదు, అది చేసే ముఖాలు కావా. నన్ను గెలిపి నేను చేస్తాను. నేను 1 ఇయర్ సాయం చేస్తాను. 1 ఇయర్ నీకు తెలుసో లేదో, బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచిర్య మీద 2 బ్రిడ్జ్లు కట్టించాను నేను. మంచిర్య మీద 2 బ్రిడ్జ్లు, ఒక బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్, కొన్ని 100 కోట్లు ఇచ్చాను నేను. దయచేసి చెప్తున్నా, చిన్న పని, చాలా చిన్న పని. ఇది చేయండి మీరు. నేను చెప్తున్నా మీకు. షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి నాకు బాగా తెలుసు. నాకు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నేను మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ చేసిన. ఆ ఫ్యాక్టరీ సంగతి నాకు బాగా తెలుసు. గవర్నమెంట్ నడిపించినప్పుడు బాగా నడిచింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన భాగస్వామ్యం. ఆ రోజు అన్నారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, గవర్నమెంట్ నడిపిస్తుందని చెప్పి హామీ ఇచ్చినప్పుడు. ఇప్పుడు సుదర్శన్ గెలిచినప్పుడు, నేను గెలిచిన బాన్స్వాడ నుంచి. ఇప్పుడున్న అభ్యర్థి ఎవరితో జీవన్ రెడ్డి, ఆయన కూడా ఉన్నాడు మంత్రి. రత్నాకర్ రావు ఉండే కమిటీ చేసిన రాజశేఖర్ గారు ఓపెన్ చేద్దామని. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కమిటీ నడిచి రిపోర్ట్ ఏమి ఇచ్చి తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్, ప్రైవేట్లో ఉండాలా గవర్నమెంట్ నడిపేది ఇచ్చిన రిపోర్ట్. అప్పుడు ఏం చేసావు నువ్వు ఉంటిగా ఎమ్మెల్యే, ఏం చేసినప్పుడు నువ్వు? ఇవాళ మళ్ళీ ఓట్ల కోసం, మొన్న అన్నాను ఓట్ల కోసం మేము గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పినాను. మరి చెయ్యిగా ఎవడదంటాడు? మొన్న అంటాడు అబద్ధాలు మాట్లాడే వ్యక్తి. సెప్టెంబర్ నాడు చేశాడు ముహూర్తం. నమ్మాలి, ప్రజలు నమ్మాలా, నమ్మి మోసపోవాలా. ఇలాంటి వ్యక్తుల మాట నమ్మద్దు. దయచేసి చెప్తున్నాను. చెయ్యి. నువ్వు ఇచ్చిన వాగ్దానం, అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చాను, అసెంబ్లీలో గెలిచావు, చేయకూడదంటే నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మనం చేస్తాను మీ అందరికి కూడా. నేను ఏదైనా మాట ఇస్తే తప్పని వ్యక్తిని, నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు. దయచేసి చెప్తున్నా మీకు. అయిపోయింది. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం అంటే కేసీఆర్ గారు చేసిన రాష్ట్రం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిండు, అబద్ధాల మనిషి, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ ఒక రైతుగా రైతులకు ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ చేసి పెట్టిండు. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, ఇన్సూరెన్స్ కానీ, కాళేశ్వరం వాటర్ కానీ, ప్రతి ఒక్కటి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. రేవంత్ రెడ్డి మాటలు చెప్పి, మొన్న కేసీఆర్ గారు చెప్పిన మీటింగ్లో కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం చేసిన స్కీమ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కంటిన్యూ చేస్తాడు, దాని మీద తులం బంగారం ఇస్తూ అంటుండు, కళ్యాణ లక్ష్మి మీద 10,000కు 15,000 ఇస్తూ అంటుండు, 2,000కు 4,000 పెన్షన్ ఇస్తూ అంటుండని ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని ప్రజలు మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి టిట్ పట్టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మనము ఓటుతోని సమాధానం చెప్పాలని చెప్తూ, మరి ఇంకో అతను ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు, దైవాంశ సంబుద్ధుడు అంటాడు, రాముడు అంటాడు, లక్ష్మణుడు అంటాడు. మనకు లేడా భక్తి? మన కేసీఆర్ గారు లేడా? కేసీఆర్ గారు ఒక దైవాంశ సంబుద్ధుడు. యాగం చేసిడు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిడు, యాదాద్రి కూడా కట్టించడు, మన అందరికీ తెలుసు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు అన్ని విధాల మోసం చేసింది. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చి మన రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలేదు. అట్లాగే ఆదాని అంబానీకి 14 లక్షల కోట్ల రుణాలు మాఫ్ చేసింది. అదే రైతులకు 1 లక్ష రుణం మాఫ్ చేయమంటే చేయదు. ఇదంతా వివక్ష ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలను ఇద్దరిని గద్దెదించాలి. ఇద్దరు ఇప్పుడున్న ఎంపీ కానీ
జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, వాళ్ళకి పదవులు ఉన్నాయి. పదవులు ఉండి ఏం చేసిండ్రు? ఏం చేయలేకపోయారు. అదే మన బాజిరెడ్డి గారు 4 కాన్స్టిట్యున్సీల్లో మరి ఎమ్మెల్యేగా ఇప్పుడు రూరల్ కాన్స్టిట్యున్సీకి ఒక 6,000 కోట్లతోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత బాజిరెడ్డి గోవర్ధన్కే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసమ్మా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చెయ్యలేదు. చాలా అబద్ధం చెప్పినారు. ఇప్పుడు దాకా 420 హామీ ఇచ్చినారు. 420 హామీ నుంచి ఏం చేయలేదు, ఒట్టి బస్సే ఇచ్చినారు. ఆ బస్కి చోడికి దూసరా ఆర్ ఇంకా ఏం ఇయ్యలేదు, ఇంకా ఏం ఇయ్యరు. మీ అందరికీ తెలిసిపోయింది కదా, ఇప్పుడు తెలిసిపోయింది లేదు. ఇస్తున్నారు. 1 తోల బంగారం చెప్పినారు, ఇస్తున్నారు. నల్ వస్తున్నది, లైట్ పోతుంది. మళ్ళా మీరే చెప్పండి ఎవరికో ఓటు ఇస్తారు? కార్ గుర్తుకు. ఎందుకు ఇస్తారు కార్ గుర్తుకు? కార్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచి మంచి పథకాలు అయింది, చాలా మంచి మంచి పని చేసినారు. మన కేసీఆర్ సార్ ఎట్లా చేసినారంటే, ఒక పాప పుట్టిన తర్వాత ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకున్నారు తెలంగాణ, మొత్తం తెలంగాణకి. అయితే మనం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు? అబద్ధం చెప్పినారు. మనం మోసపోయినారు. వాళ్ళు उनके बातों में आके हम धोखा खा गए, उनके बातों में आके हम बहुत बड़ा धोखा खा गए. 2000 को 4000 बोले, घर को ये बोले, वो बोले, बहुत सारी चीज़ें बोले लोग. 1 तोला सोना देते बोले. ऐसे गिनाने बैठे तो पूरा रात निकल जाती. वो लोगों का झूठ कम नहीं होता, लोगों के वादे, झूठे वादे कम नहीं होते, और ना वो वादे कभी पूरे होते. आज 4 महीने हो गए उनकी गवर्नमेंट आके किस तरह से परेशान है. बच्चों को लेके जाके पुलिस स्टेशन में वो केसेस जबरदस्ती बुक करा रहे, औरतों को लेके जाके बुक करा रहे, आदमियों को लेके जाके बुक करा रहे, कार्यकर्ता को लेके बुक करा रहे. हर जगह गुंडा राजम, गुंडा राजम, गुंडा राजम, गुंडा राजम. कांग्रेस पार्टी शुरू से जो है वो सिर्फ गुंडा राजम है, दूसरा उनका कुछ काम नहीं है. झूठ बोलना और गवर्नमेंट में आना और गुंडा राज करना और हिंदू मुस्लिम सिख ईसाई सबको अलग अलग कर देना काम बीजेपी का है. गुंडा राजम का काम हमारा कांग्रेस गवर्नमेंट का है. जो अभी चल रहा है उसी तरह से चल रहा है. सारे बच्चे यहाँ जो भी हैं, बड़े बुजुर्ग जो भी खड़े हैं यहाँ पर, सब पुलिस के जुल्म से परेशान हैं और सब इस गवर्नमेंट से परेशान है कि नहीं है?